రోగి తన ఆరోగ్యాన్ని, తన ధనాన్ని, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒక రోగి తన ఆరోగ్యాన్ని, ఆ తర్వాత తన ధనాన్ని, ఆ మీదట తన ప్రాణాన్ని, ఈ మూడు పోగొట్టుకున్నప్పుడు ఇక అతనికి ఏముండదు. ఆ స్థితిలో ఉన్న వానికి వైద్యుడు అవసరము. వైద్యుడు అక్కడ ఉంటే ఆ రోగి యొక్క రోగం పోతుంది. ఆ రోగము పోతే అతని ధనము పోకుండా ఉంటుంది. అతని ధనము నిలబడుతుంది, అతని ప్రాణం నిలబడుతుంది, అతని ఆరోగ్యం నిలబడుతుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరనంటే పరమ వైద్యుడు. ఆయన ఒక శరీరాన్ని బాగు చేసేవాడు కాదు, ఆయన ఒక ప్రాణాన్ని కాపాడేవాడే కాదు, ఆయన నీ పరిస్థితులను కాపాడేవాడు, ఆయన నీ పరిస్థితిని మెరుగుపరిచేవాడు. అందుకే బైబిల్లో వ్రాయబడి ఉంది, మీరు ఎందుకు పిలువబడ్డారు ఈరోజు. మీరు అనుకుంటున్నారు రావాలనుకున్నంత మాత్రం రాలేవు. నీ రోజున నీ దేహంలో నీ ప్రాణమున్న నీ శరీరంలో ఈ ఆరోగ్యం, ఇవన్నీ అనుకూలపరిచి నీ ప్రయాణంలో భద్రత, చివరికి ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యం వినే భాగ్యం. ఈ వాక్యం వినిన తర్వాత నీకు ఆశీర్వాదపు వర్షము ఆయన కురిపించడానికి, నిన్ను దీవించడానికే ఈరోజు ఆయన పిలిచాడు. అందుకని అంటాడు, ప్రియులారా మీరు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డారు. నాకు ఆశ లేదు, నేను బాగుపడతానని నమ్మకం లేదు అని నీవు అనుకుంటున్నావు. అన్నీ నీకుంటే నాతో నీకేం పని అంటున్నాడు దేవుడు. అన్నీ నీకుంటే నాతో నీకేం పని? అన్నీ లేవు కాబట్టి నిన్ను పిలిచా. ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికి. ఆమేన్. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త, అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: వైజాగ్ లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈ సహోదరి పేరు ఎస్తేర్ రాణి గారు. వివాహమై 2 ఏళ్ళు అవుతుంది. వివాహమైన తర్వాత ఈమెకి థైరాయిడ్ బయటపడింది. ఈమె భర్తకేమో షుగరు బయటపడింది. ఈ కారణాల కారణంగా 2 సంవత్సరాలుగా వాళ్ళకి బిడ్డలు అందడం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీరు ఎంతో దుఃఖించారు. ముఖ్యంగా వీళ్ళ అత్తగారు, నా కుమారుడికి బిడ్డలు పుట్టరా ఏంటి అనేటువంటి ఒక బాధ, ఒక వేదనతో ప్రతిరోజు కూడా దుఃఖపడేవారు. అట్లాంటిది గత సంవత్సరం జనవరి మాసంలో మొదటిసారి కొడుకు, కోడలు ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని ఈ తల్లిగారు ఈ యొక్క గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకుని వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చూపించి వారి యొక్క గర్భాన్ని బిడ్డలు కలిగేటట్లుగా ప్రార్థన చేయమని కోరడం జరిగింది. దైవజనులు వారి యొక్క ఉదరం మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిలో ఉన్న దోషం దేవుడు తీసివేయనట్లుగా ప్రార్థన చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆ అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి వెళ్ళానండి. జనవరి మాసంలో నేను ఆ పండుని తిని వెళ్ళాను. నేను ఫిబ్రవరి మాసంలో కన్సీవ్ అయ్యాను. చక్కగా నెలలు నింపబడిన ఆ క్రమంలో ఒక టీవీ కార్యక్రమానికి కూడా నేను స్పాన్సర్ చేసుకుని ఉన్నాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చి జరుగుతున్నటువంటి ప్రార్థనలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి ఇచ్చిన ఆ యొక్క అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుడు నన్ను దర్శించి నా గర్భాన్ని పండించాడు. మేము ఎంతగా దుఃఖపడ్డాము
బాధపడ్డామో, ఎంతగా కన్నీరు విడిచామో అంతకు మించి ఈ రోజున సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. దేవుడు మా ఎడల చేసిన ఈ యొక్క అద్భుతమైనటువంటి బహుమానంగా దేవుడు మాకు చక్కని కుమార్తెను నా కడుపును పుట్టించాడు అని చెప్పేసి సహోదరి ఎస్తేర్ రాణి గారు సాక్ష్యమిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. నా పేరు కుమార్ అండి. చిన్న కూతురు 9వ నెల వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అంతకుముందు జాయిన్ అవ్వమంటే అమ్మాయి జాయిన్ అవ్వకుండా వచ్చింది. ఎందుకంటే షుగర్ ఉంది నీకు కనుక నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పారంట. కానీ ఆ పిల్ల ఏం చేసిందంటే భయపడి ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ రోజు తీసుకెళ్తే ఆ అమ్మాయిని తిట్టేసి చేర్చుకున్న సాయంకాలానికే రేపు చేస్తామన్న వాళ్ళు ఆ రోజు సాయంకాలమే ఆపరేషన్ చేశారు. అమ్మాయికి పాప పుట్టిందండి. అయితే ఏమైందంటే అమ్మాయికి షుగర్ ఉందని ఐసీయూలో పెట్టి 4 గంటలకు ఒకసారి 8 రోజులు అమ్మాయికి రక్తం తీస్తూనే ఉన్నారు. నేను ఒకటే అనుకున్నా, ప్రభా ప్రేయర్ ఆయిల్ రాచి అయ్యా ఈ బిడ్డకి షుగర్ అనేది లేకుండా ఉంటే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నాను. ఆ బిడ్డకి షుగర్ లేదని డాక్టర్లు నిర్ధారించి రూమ్కి ఇచ్చారు. పుట్టిన పసికర్లేని బాక్స్లో పెట్టారు. ప్రభా తల్లిని షుగర్ లేకుండా చేసావు ప్రభా, మరి ఈ బిడ్డను కూడా నాయన మరి ఎన్ని రోజులు ఉంచుతారో ఏందో ప్రభా, నాయన ఆ బిడ్డను త్వరగా ఇవ్వటానికి నీ కృపను దయచేయమని ప్రేరాలు ఆ బిడ్డకు రాసి, చిన్న బిడ్డకు కూడా రాసి తీసుకెళ్ళి ఒక్క నైట్ మాత్రమే ఉంచుకున్నారు, పంపించారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాము. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో
మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.